ఆల్మట్టిలో మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ మా టూర్ గైడ్ని అడిగితే చెప్పింది ఏంటంటే, ఈ కాలేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్, ఫ్యాకల్టీ ఆర్ ఇండియన్స్, వంట చేసేవాడు ఇండియన్, టీచింగ్ చేసేవాళ్ళు ఇండియన్, చదువుకునే వాళ్ళు ఇండియన్. నేను వెరీ ది లాజిక్, ఎందుకు ఈ కాలేజ్ అక్కడికి వెళ్ళింది, ఇండియాలో ఎందుకు సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు? సో అక్కడ చీపర్గా ఉన్న మెడిసిన్ ఇక్కడ ఎందుకు కాస్ట్లీ అయింది? ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ డెఫినెట్లీ బికమ్ ఏ బిజినెస్ బికాస్ ఆఫ్ ద క్రేజ్ ఇట్ హ్యాస్, ఎస్పెషలీ సదర్న్ ఇండియా. నార్త్ ఇండియాలో కూడా చూసి వచ్చాను. అక్కడ మెంటాలిటీ సౌత్ ఇండియన్ మెంటాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా మొత్తం మీద ఆన్ రికార్డ్ ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ 650 నుంచి 700 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో మోర్ దాన్ 50% ఆర్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా. దాంట్లో ఎస్పెషలీ మళ్ళీ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మన 2 స్టేట్స్ లో ఉన్నంత పిచ్చ డాక్టర్ చదివించాలని వేరే స్టేట్స్ లో లేదు. సో అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లై. అబ్రాడ్ లో అంత క్రేజ్ లేదు, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్ ఇన్ టు మెడిసిన్ ఆఫ్ ది పేరెంట్స్ కానీ, లేకపోతే ఎక్కువ వైడ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంకా మెడిసిన్, ఇంజనీర్ ఈ రెండే కెరియర్స్ అనుకుంటున్నారు.